స్కూళ్లు తెరిచేందుకు ఇంకా కేవలం 20 రోజుల సమయం మాత్రమే ఉంది. రవాణా శాఖ అధికారులు 113 బస్సుల్లో లోపాలున్నాయని వెనక్కి పంపారు. అయితే కేవలం నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారా లేక విద్యార్థులు ఎక్కేలోపు ఆ బస్సుల లోపాలను యాజమాన్యాలు సరిదిద్దేలా క్షేత్రస్థాయిలో మరి ఎలాంటి పర్యవేక్షణ జరుగుతోంది? తల్లిదండ్రుల నుంచి వస్తున్న డిమాండ్స్ ఏంటి అనే దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతారావు అందిస్తారు. కాంతారావు. ప్రకాశం జిల్లాలో చూస్తే స్కూల్ కాలేజీకి సంబంధించిన బస్సులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తారు. స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేకుండా చెప్పేసి ఇక్కడ ప్రజలైతే స్కూల్ బస్సులపై ఏదైతే స్కూల్ యాజమాన్యం ఫిట్నెస్ ఉన్న బస్సులనే నడపాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు పరిస్థితి అయితే ప్రకాశం జిల్లాలోని అలాగే సంతతో పాటు కలిసి పలు నియోజకవర్గాలలో 775 స్కూల్ బస్సులు నడుపుతున్నట్టయితే దగ్గర సమాచారం. ఈ బస్సుల స్థానంలో కొన్ని ఫిట్నెస్ లేని బస్సులు కూడా నడిపిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఫిట్నెస్ లేని బస్సులు నడపడం వల్ల విద్యార్థులు ప్రమాదాలు తప్పే పరిస్థితి ఉంది. అయితే ఇటీవల రోడ్డు ప్రమాదాలు అయితే చాలా సమస్యలో ఫిట్నెస్ లేకుండా బస్సులు నడపడం అనేది ఇప్పుడు తల్లిదండ్రులతో ఆవేదన పరిస్థితి ఉంది. పిల్లలకు బస్సులు ఏర్పాటు చేస్తాము, అలాగే వాటికి సంబంధించిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తుంది. అయితే కొంతమంది డ్రైవర్కి సరైన అనుభవము, హెవీ లైసెన్స్ లేకుండా బస్సులు నడుపుతున్న పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ కాంతారావు.